హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమోల్ ఛానల్. ఏంటి పిండి ఇవన్నీ ముంగట పెట్టి కూర్చుంది అనుకుంటున్నారా? అవునండి, సర్వపిండి కోసమని ప్రిపేర్ చేస్తున్నారు. ముందు బియ్యపిండి తీసుకోవాలి. అందులో కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఉల్లిగడ్డలు అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండ్ ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కారము, ఎల్లిపాయ జీలకర్ర, నువ్వులు అండ్ పల్లీలు దంచి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి. అది వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఈ ధనియాల పొడి గ్యారెలలో కూడా వేస్తారంట, సో టేస్టీగా ఉంటుందంట. అండ్ ఇవన్నీ మనము పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మొత్తము కలుపుకున్నాక కొన్ని నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండి మొత్తం కలవాలి. సర్వపిండి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, సో ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి. ఏంటంటే ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. అండ్ ఆయిల్ పోసుకున్నాక కొంచెం అటు ఇటు అనాలి, ఎందుకంటే అతుకుపోతుంది కదా. సో వేసుకున్నాక అలా పిండి పెట్టేసుకోవాలి. అండ్ మొత్తం ఇట్లా అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నగా వాటికి మధ్యలో ఇట్లా హోల్స్లా ఇట్లా రంధ్రాలు చేయాలండి. అట్లా చేస్తే కొంచెం ఆయిల్ వచ్చేసి ఇలా హోల్డ్ చేస్తే మంచిగా ఆయిల్ అందులోకి వెళ్ళి మంచిగా కాలుతుందండి. సో నెక్స్ట్ పొయ్యి మీద పెట్టేసుకోవడమే, కొంచెం సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెడితే మంచిగా ఉడుకుతుందండి. అప్పుడప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. అండ్ జస్ట్ దాని మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలండి, ఇంకా మంచిగా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకుంటూ అటు ఇటు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసారు కదా, మన వేడి సర్వపిండి రెడీ. మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని.